ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే వచ్చేసాం జీకేఏ ఇండస్ట్రీస్ అండి. ఇది వచ్చేసి మనకి సరూర్ నగర్ లో అయితే లొకేట్ అయ్యి ఉంది. సరూర్ నగర్ లో మీకు బొడ్రాయికి నియర్ బై అయితే ఉంటుంది. ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చేసాను. వీళ్ళ దగ్గర వచ్చేసి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి కావాల్సిన స్టీల్ మెటీరియల్స్, ఇంటికి కావాల్సిన స్టీల్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి. బ్రాస్ బ్రాంచ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. హోటల్ గిన్నెలు ఇది మొత్తం. ఓకే, ఇవి ఎట్లా కేజెస్ వైజ్? కేజీ 350 350 లెక్క పడుతుంది. 350 కిలో. ఓకే, స్టవ్లు చూస్తారా? ఇగో ఇది స్టీల్ స్టవ్లు. ఓకే, దీంట్లో సైజుని బట్టి 1100, 1250, ఓకే 1750 ఉంటది. ఓకే, ఇది ఐరన్ స్టవ్లు. ఇది మొత్తం ఇవంటే కొంచెం రేటు తక్కువ, 950 రూపాయలు. 950 రూపాయలకి ఒకటి పడుతుంది. ఒకటి పడుతుంది. ఓకే, ఇవి లగన్లు ఫిష్కి కానీ బిర్యానీకి కానీ. ఓకే, చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు. చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇవంటే హోటల్కు, ఫార్మసీ హోటల్కు వాడతారంట, బియ్యం వాడేసుకోనికి బిర్యానీకి అట్లా. ఓకే, ఇది ఇడ్లీ కుక్కర్ హోటల్. ఓకే, హోటల్ కి ఇడ్లీ కుక్కర్. కొంచెం పెద్ద సైజు లో కావాలి, పెద్ద అంటే అక్కడ ఉంటాయి సైజ్. ఓకే, ఇలా ఉంటాయండి. ఇంకా గిన్నెలు కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని ఉంటాయి. ఎందుకంటే హోటల్ కి సంబంధించింది. ఇవి ఇట్టేనా, ఇవి లగన్లు. మనం ఇంట్లోకైనా బిర్యానీకి యూజ్ చేయొచ్చు. హోటల్కి పనిచేస్తుంది, ఇంట్లోకి పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, పెద్ద క్యారేజీ టిఫిన్ క్యారియర్. ఇవి హోటల్కి కానీ ఒక మన చిన్న ఫ్యామిలీకి అట్లా బయటికి పోవాలంటే క్యారియర్ యూజ్ చేస్తుంది. ఎక్కువ హోటల్స్ వాళ్ళు లేకుంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఓకే, ఇవి హోటల్ కడాయిలు. హోటల్ కి కడాయి పెద్దగా ఉండాలి కదండి. సో పెద్ద కడాయి. అవి ఐరన్, ఇవి సిల్వర్. ఓకే, ఇదేమో మనకి అల్యూమినియం వస్తుంది. అవి ఐరన్ లో వస్తుంది. ఇవి ఎంత పడుతుందండి? ఇవి కేజీ లెక్కన అంటే 350 కిలో. ఓకే, ఇవి ఐరన్ అంటే 250, 200 కిలో. ఓకే, ఐరన్ తక్కువ ఉంటుంది కాబట్టి 250, 200. అవి కూడా కేజీ లాగానే. ఇవి లగన్లు, గంజుల టైపు. హోటల్కైనా కర్రీ పాయింట్ కట్టు పని చేస్తుంది. ఓకే, మన ఇంట్లో పాలకు చిన్న. ఓకే, ఇవేమో పెద్ద కర్రీస్ లాగా పెట్టేస్తారు కదా వాళ్ళకి. సో అక్కడ ఇవి ఏమంటారు? ఇవి హోటలే. అవి కూడా హోటల్ జగ్స్, ప్రతిదీ ఉంది హోటల్ కి సంబంధించిన. హోటల్ కానీ పెళ్లికి కానీ గిఫ్ట్ ఐటమ్ కానీ అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇవి చిన్న ట్రే లాగా ఉన్నాయి. ఇవి బేషన్ టైప్ లో ఉన్నాయి. ఇవేమో బిర్యానీ కదా, లగన్లు. ఓకే, హోటల్ కాయ. ఓకే, ఇవేంటండి? చిన్న బౌల్స్. ఇవి హోటల్ కి చిన్న చిన్న కర్రీస్ పెట్టుకోనికి. హోటల్ వాళ్ళ బిర్యానీకి వేస్తారు కదా. ఓకే, అట్లా సైజ్ ఇవి. ఓకే, ఇంకా గ్లాసెస్ కూడా ఉన్నాయి. చాయ్ గ్లాసులు, టీ గ్లాసెస్, వాటర్ గ్లాస్. ఇవి పీసెస్ లాగా పడతాయా? 85 పడుతుంది. 85. ఓకే, గట్టిగా ఉంటుంది. ఇవైతే 35 అట్లా పడుతుంది. చాయ్ గ్లాసులు చిన్న. ఓకే, 35. ఓకే, చిన్న చిన్న బాక్సెస్. ఇంకా చిన్న ఏమైనా ఐటమ్స్ ఉంటాయి. ఇంకా అక్కడ అసలు మాకు పోవడానికి లేదు, సో కొంచెమే చూపిస్తున్నాము. ఓకే, ఇది కూడా ఉంది. అది గ్రైండర్. ఓకే, గ్రైండర్స్ కూడా చాలా ఉన్నాయి. హాట్ బాక్స్ తీసుకున్నారా? ఇంత చిన్న బకెట్ చాలా బాగుంది. ఇవి ట్రైలే. ఓకే, ఇవి పెళ్లిళ్ళకి కానీ ఇంట్లోకి. ఓకే, ఇది గిఫ్ట్ పర్పస్ లో యూజ్ చేయొచ్చు, లేదంటే ఇంట్లోకి యూజ్ చేయొచ్చు, ఎలాగైనా యూజ్ చేయొచ్చు అండి. మల్టీపర్పస్. దీంట్లో కూడా సైజెస్ చూడండి. ఇది చిన్న సైజ్ లో ఉంది, పెద్ద సైజ్ లో ఉన్నాయి, చాలా పెద్ద సైజ్ ఉంది. లేదు ఇంకా చిన్న సైజు కావాలి, 2, 3 మనం 2, 3 టీలు ఇచ్చేస్తాం కదా, అలా కావాలంటే అలా కూడా ఉన్నాయన్నమాట. మీరు గిఫ్ట్ పర్పస్ లో కూడా ఇచ్చేయచ్చు. ఇది ఎలా పడుతుంది? పర్ పీసా లేకుంటే 380 కిలో. ఇది కూడా కేజీ లాగా ఇస్తారంట. 380 రూపాయలు 10 కేజీ అయితే పడుతుందండి స్టీల్. దీంట్లో చూడండి ట్రేస్ లాగా కూడా చాలా ఉన్నాయి. ఇట్లా సైజులు వస్తాయి. ఓకే, ఓకే, ఇక్కడ ఇవి హోటల్ కి సంబంధించిన కప్స్, ప్లేట్స్.
ప్రతిదీ. ఇవి ఫ్లాస్క్ హోటల్ కి కొంచెం పెద్ద సైజ్ లో కావాలి కదా, సో ఇది వచ్చేసి 4 కప్స్ అండి. ఎందుకు పప్పు గుర్తుంటుంది నాన్న, పప్పు రుబ్బడానికి. పప్పు రుబ్బడానికి. ఇది దీంట్లో సైజు పెద్దది, పెద్దది చిన్నవి. పప్పు ఓకే. గుత్తి. దీంట్లో స్పూన్స్ కూడా ఉన్నట్టున్నాయి, స్పూన్స్. వుడెన్ లో. ఇప్పుడు ఎక్కువ బయటికి నాన్ స్టిక్ అంటే ఎక్కువ ఇట్లా వాడుతారు కదా. అవును. చెప్తాను. ఇవి ఎట్లా పడుతుంది పర్ పీసా? పీస్ లెక్కన పడుతుంది. ఇది 70 రూపీస్ పడుతుంది. ఓకే. ఇది 80 పడుతుంది. ఓకే. నాకు ఇప్పుడు ఎక్కువ స్టీల్ ఎక్కువ వాడతలేదు కదా. అవును. చెప్పడానికి బాక్స్ చూసినా, ఇవన్నీ బాక్సెస్. ఇవన్నీ గిన్నెలు. గిన్నెలు వచ్చేసి మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద ఇంట్లోకి రెగ్యులర్ రెగ్యులర్ కి. నీకు హాట్ బాక్స్ ఇవి ఇంట్లోకి అయినా కానీ, ఇంట్లోకి కానీ. ఓకే. ఎక్కువ కొంచెం పెద్ద పెద్ద వాటికి పెద్ద పెద్ద వాటికి. హాట్ బాక్స్ పెద్ద సైజ్ అండి, చూడండి ఎంత బాగుందో. ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది. ఓకే. అవి కాపర్వి, లోపల స్టీల్ కానీ కాపర్ కోటింగ్. కాపర్ కోటింగ్ డబ్బాలు గిఫ్ట్ కానీ. గిఫ్ట్ పర్పస్ లో యూజ్ చేస్తారు. ఇవి మొత్తం హాట్ బాక్స్ లో. ఇవన్నీ హాట్ బాక్స్ లలోనే కొంచెం పెద్ద చిన్న అన్ని ఉంటాయి. ఇంట్లోకి అయితే చిన్న తీసుకోవచ్చు. ఇంట్లో కంటే చిన్న. ఇది చూడు, క్యారియర్. ఓకే. ఇవన్నీ బేషన్లు. ఓకే. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. మొత్తం తీస్తామంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది, ఎందుకంటే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. జేవిఎల్ డబ్బా. మనకి ఐటమ్ ఏదన్నా అవపడుతుంది, అవపడాలి. క్లాస్. ఓకే. ఇది పీసెస్ లెక్కన? పీస్ లెక్కనే. ఓకే. నీకు 695 పడుతుంది. ఓకే. ఒక పీస్ వచ్చి. ఇవి మొత్తం హోటల్ సర్వింగ్, హోటల్ కి సంబంధించిన తీయడానికి. మనకి వడలు కానీ అవి, అదే పెద్ద పెద్ద ఏదైనా పూరి కానీ ఇంకా పెద్ద పెద్ద ఏదైనా కావాలంటే ఇట్లా వస్తాయి సైజు. ఇది పుల్కా జారీలు, పుల్కాకి వస్తుంది ఇది. పుల్కా. ఓకే. స్టీల్ బకెట్లు. ఓకే. పెద్ద పెద్ద కావాలి కదా హోటల్ కి, సో పెద్దవి కానీ సాంబార్ బకెట్లకు కానీ. ఓకే. అది వస్తుంది. మనకి పెళ్లిళ్ళకి సంబంధించిన ప్రతి ఐటెం దొరుకుతుందండి. పెళ్లికి పెడతారు కదా స్టీల్ సామాను. ఒకవేళ స్టీల్లో కావాలంటే స్టీల్లో కూడా ఉంటుంది, లేదంటే ఇప్పుడు ఇత్తడి బిందెలు కూడా పెడుతుంటారు కదా, ఇత్తడి బిందెలు కావాలంటే కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇంకా చిన్న చిన్న సామాన్లు కూడా పెడుతుంటారు కదా, మ్యారేజెస్కి కానివ్వండి, లేదంటే ఇంట్లోకి మీరు యూజ్ చేయడానికి, లేదంటే హోటల్ పర్పస్లో కానీ పర్ఫెక్ట్ ప్లేస్, రీజనబుల్, చాలా తక్కువ ప్రైస్లోనే మనకి ఇచ్చేస్తున్నారు. సో ఒకసారి అయితే సరూనగర్కి అయితే వచ్చేసేయండి, చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఆన్లైన్ అయితే లేదండి, డైరెక్ట్ షాప్నే విజిట్ చేయాలి. చూడండి, ప్లేట్స్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. డిజైన్స్ బట్టి చేంజ్ అవుతుంది. ఇంకా చిన్న చిన్న చెంబులు కావాలనుకుంటారు కదా కొంతమంది, ఇప్పుడు పూజల దగ్గర కానివ్వండి, లేదంటే ఏదైనా వ్రతం చేసినప్పుడు అయ్యగారులకు ఇవ్వడానికి, లేదంటే ఇంట్లోకైనా సరే చిన్నవి కావాలంటే చిన్న చిన్నవి కూడా తీసుకోవచ్చు. ఇంకా కర్రీ బాక్సెస్ చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు మనకు వేరే దగ్గర చూసుకుంటే కొన్ని షాప్స్లలో ఏంటంటే చిన్న సైజే ఉంటాయి, లేదంటే పెద్ద సైజే ఉంటాయి, అన్నీ అయితే ఒకే దగ్గర దొరకవు. బట్ వీళ్ళ షాప్లో ఏంటంటే ప్రతిదీ ఉంటుంది, హోల్సేల్ ప్రైస్లోనే ఉంటుంది. బల్క్ క్వాంటిటీ కావాలి, బల్క్లో కావాలి అంటే బల్క్లో కూడా తీసేసుకోవచ్చు అన్నమాట. బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. టిఫిన్ ప్లేట్స్ అండి, ఇంకా కడాయి. ఇక్కడ చూడండి, ఇలా మన ఇంట్లోకి యూజ్ చేయడానికి అయితే ఇలా కూడా ఉన్నాయన్నమాట. రాతండి, ఇత్తడి, ప్రతిదీ అవైలబుల్గా ఉంది. చాపింగ్ బోర్డ్, ఇంకా ఇవి వచ్చేసి టీ గిన్నెలు అండి. టీలో కూడా మనకి చిన్న సైజ్ పెడుతుంది. ఇంకా ఇవైతే క్యాన్లు అండి. క్యాన్స్ గురించి కొంతమంది అయితే బాగా వెతుకుతూ ఉంటారు కదా, ఒకే సైజులో కావాలి, చాలా కావాలి అనేసి పెళ్ళిళ్ళకి పెట్టేటప్పుడు, సారపోసినప్పుడు, లేదంటే ఇంట్లో కూడా సేమ్ సైజులో ఉండాలి అనుకుంటారు కదా. ఇక్కడైతే బల్క్ క్వాంటిటీలో దొరుకుతుంది, మీరు వచ్చేయచ్చు. మీకు కొంచెం పెద్ద సైజు అంటే ఇంకో ఇలా కూడా తీసుకోవచ్చు, లేదు చిన్న సైజులో నార్మల్గా అంటే కూడా ఉన్నాయి. చూడండి అసలు ఎంత కలెక్షన్ ఉందో అసలు. ఇంకా బాటిల్స్ ఇంతకుముందు చూపించాను కదా, ఇక్కడ కూడా ఇంకా కలెక్షన్ కూడా ఉందండి డిఫరెంట్. ఇంకా మనకి పూజకి సంబంధించిన ఐటమ్స్ కూడా చూసేద్దాం. పూజకి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా ఇంట్లోకి, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూడండి, బాల్స్ లాగా కావాలంటే బాల్స్ లాగా తీసుకోవచ్చు, లేదు గంటలు కూడా ఉన్నాయి, దీపం పెట్టడానికి, ఆరతి,
ప్రతి ఐటమ్ ఉందన్నమాట. 4 కప్స్ కూడా ఇలా రాతండి లేదంటే ఇత్తడిలో కావాలి అంటే అలా తీసుకోవచ్చు. గంటలు కూడా పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి. ఇంకా ఇవి చూడండి ఎంత బాగుంటుంది, ఇట్లా మనం రోజు డైలీ యూజ్ చేయడానికి కూడా తీసుకుంటారు. చిన్న సైజ్ పెద్ద సైజ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కూడా కుందులలో కూడా డిఫరెంట్ కలెక్షన్. దీపం పెట్టడానికి హారతి ఉంటుంది కదా, అవి కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ప్లేట్స్ పెడతారు కదా మనకి కుందులు కింద, అవి కూడా ఉన్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ప్రసాదంకి యూజ్ చేస్తారు, లేదంటే కొంతమంది ఏమో కుందులకి కింద మనకి నూనె కారుతుంది కదా, సో నూనె కారకుండా వీటి కింద పెడతారనమాట బేస్ కోసం. ఇది వచ్చేసి ఒకసారి ప్రైస్ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి 140 రూపీస్ ఉందండి, 140 ఉంది. ఇవి వచ్చేసి జత మనకి 140 పడుతుంది. ఇది జతలాగా తీసుకుంటాం కదా, ఒక్కొక్కటి అయితే తీసుకోం కదా. ఇది 250, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది. మనం ఒకటేసారి ఇలా ఇవ్వాలనుకుంటే కూడా, దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఏం దీపం అంటారు అనేది, పంచహారతి సంథింగ్ ఏదో అంటారు కదా. సో ఇది మాత్రం ప్రైస్ చూసుకున్నట్లయితే 475 రూపీస్ అయితే ఉందండి. ఇది బాగుందండి, దేవుని దగ్గర ఎక్కువ ప్రసాదాల కోసం అయితే యూజ్ చేస్తారు. ఇంకా కలెక్షన్ చూస్తే చాలా కలెక్షన్ ఉందండి, నేనైతే కొంచెం అయితే మీకు కవర్ చేయటం. కానీ ఇంకా ప్యాన్స్ ఉన్నాయి, బౌల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పీటలు కూడా ఉన్నాయి, ఆల్రెడీ మనం పీటలు కూడా చూసేసాం కదా. ఇక్కడ వచ్చేసి రాగి చెంబులు అండి. రాగి చెంబులు అయితే ప్రతి ఇంట్లో యూజ్ చేస్తూనే ఉంటాయి కదా. రాగి చెంబులు కాకుండా రాగి గ్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. రాగిలో కూడా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఇది చూడండి ఎంత బాగుందో, పర్ పీస్ లెక్క పడుతుంది. ఇదైతే 375 రూపీస్. దీంట్లోనే పెద్ద సైజ్ ఉంది, చిన్న సైజ్. దీంట్లోనే ప్లేట్స్ కావాలి అంటే ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇవి అయితే మ్యారేజెస్ అప్పుడు బాగా యూజ్ చేస్తూ ఉంటాము ఈ చెంబులు. ఇంకా మ్యారేజెస్కి స్పెషల్గా ఇవైతే కంపల్సరీ కావాలి కదా మనకి. ఇట్లా డిజైన్గా తీసుకోవాలంటే డిజైన్లో కూడా తీసుకోవచ్చు. పాలుగడుగుడు చెంబు కదా అది, ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. ఇప్పుడు కొంతమంది సిల్వర్లో తీసుకుంటున్నారు, గోల్డ్ ఫినిషింగ్లో, ఇలా కూడా ఒక కోటింగ్ టైప్లో అయితే వచ్చేస్తుంది, అలా కూడా తీసేసుకుంటున్నారు అనమాట. ఇవైతే మ్యారేజెస్కి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ కావాల్సిందే, సో అందరు కొనుక్కుంటారు. ఇక్కడైతే రీజనబుల్గానే ఉంది. వీటి కాస్ట్ కూడా ఒకదానికైతే చెక్ చేద్దాం. వీటి మీద రేట్స్ అయితే ఏమీ లేదు. ఓకే, ఇది వచ్చేసి మనకి 1350 రేంజ్లో అయితే ఉందంట. వచ్చేసి ఇంకా చిన్న సైజు చెంబుల్లాగా కావాలంటే చిన్న చెంబులు కూడా ఉన్నాయి. వ్రతాలప్పుడు బాగా యూజ్ చేస్తారండి మెయిన్గా. వచ్చేసి చెంబులు ఇంకా చిన్న సైజులో కావాలంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. చూసారు కదండి, సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేశాను. ఇవన్నీ కేజెస్ వైజ్గా ఉన్నాయి, అలాగే కొన్ని అయితే పీసెస్ వైజ్గా ఉన్నాయి. మనకి స్టీల్ కూడా చాలా తక్కువ రేంజ్ 350 380 రూపీస్లో ఉంది. అలాగే స్టీల్ కాకుండా మనకి అల్యూమినియం వచ్చేసి 200 ఎబోవ్ అయితే ఉందన్నమాట. ప్రతిదీ మంచి క్వాలిటీ, కొంచెం ఏమంటారు గట్టిగా ఉంటుంది కదా, పల్చగా ఏమీ లేదన్నమాట. నేను పట్టుకొని కూడా చూశాను, మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. స్టీల్ కానీ అల్యూమినియం కానీ ప్రతిదీ. ఒకవేళ హోటల్కి కావాలంటే హోటల్కి తీసుకోవచ్చు, లేదు అంటే మీరు ఇంట్లోకి తీసుకోవచ్చు. ఎలాగైనా యూజ్ చేసేలా ఉన్నాయి. సింగిల్ కూడా ఇచ్చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, లేదు ఇంట్లోకి కావాలి అనుకుంటే వచ్చేసేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.